నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈరోజు డాక్టర్ ఎంవి రమణ గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఏంటంటే ఈరోజు మనము కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. అవి ఏంటంటే చేతిలో దాదాపుగా కొన్ని రకాల గుర్తులు ఉంటాయి. సో ఆ గుర్తుల గురించి మీరు ఏం చెప్తారు? వాటి గురించి ఉదాహరణ. హస్తసాముద్రిక శాస్త్రంలో ఒక అతను రాశాడు 1,25,000 గుర్తులు ఉంటాయంట చేతిలో. ఒక చేతిలోనే అన్నీ ఉండవు. ఒకరి చేతిలో 2-3 ఉంటాయి, ఒక చేతిలో 4-5 ఉంటాయి, ఒక చేతిలో 2-3 చేతులు ఏమి ఉండకపోవచ్చు. అన్నీ 1,25,000 ఒకరి చేతిలో ఉంటాయని కాదు. ఈ 1,25,000 రకాల గుర్తులు చేతిలో ఉంటాయి. అవి కొంతమందికి కొన్ని ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. దాంట్లో ముఖ్యమైనవి ఏంటివి అని మనం చూసుకున్నట్లయితే హస్తసాముద్రిక శాస్త్రంలో గుర్తులు కూడా చాలా ప్రాధాన్యత. దాంట్లో మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. కొన్ని గుర్తులు ఏర్పడతా ఉంటాయి, మధ్యలో వస్తూ ఉంటాయి, 6 నెలలు ఉంటాయి, పోతాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి. కాబట్టి ఆ గుర్తులు వచ్చినప్పుడు దాని ఫలితం ఎట్లా ఉంటుంది? కొన్ని గుర్తులు వచ్చినప్పుడు చెడు ఫలితము, కొన్ని గుర్తులు వచ్చినప్పుడు మంచి ఫలితము ఉంటుంది. కాబట్టి ఈ గుర్తుల్లో ముఖ్యమైనవి ఏంటివి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ హస్తంలో ఈ చూపుడు వేలు కింద క్రాస్ గుర్తు అంటాం. ఓకే, అక్కడ చూపిస్తున్నాను నేను. క్రాస్ గుర్తు అన్ని చోట్ల ఎక్కడైనా క్రాస్ గుర్తులు ఉంటాయి. చేతిలో చాలా చోట్ల కనిపిస్తుంటాయి. కానీ చూపుడు వేలు కింద ఉన్న గుర్తే మంచిది, మిగతా ఎక్కడున్నా మంచిది కాదు. కాబట్టి చూపుడు వేలు కింద ఉన్నటువంటి గుర్తు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని చూపిస్తుంది. సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. భార్యాభర్తల అనుబంధము, అన్యోన్యత బాగుంటుంది. అదేవిధంగా చంద్రస్థానంలో గుర్తుంటుంది. చంద్రస్థానంలో ఎప్పుడైతే క్రాస్ గుర్తుంటుందో దీనివల్ల డ్రౌనింగ్ అంటాం. డ్రౌనింగ్ అంటే నీటిగా అండము. ఈ మధ్య మనం చూసాం, ఒకసారి కాలేజ్ స్టూడెంట్స్ అంతా వెళ్తే ఆ బియాస్ నదిలో మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయారు. కాబట్టి క్రాస్ గుర్తుండేవాడికి వాటర్ వల్ల ప్రమాదం. ఓ ఫ్రెండ్ ఉండు నాకు, నేను ఇట్లా క్రాస్ గుర్తుంది నీకు, ఎప్పుడైనా వాటర్ వల్ల ప్రమాదం కలుగుతుంది అని చెప్పిన అంతే. నేను ఎట్లా జరుగుతుంది నేను చెప్పలా. చాలా ఏళ్ళ తర్వాత అతని కోసం నేను వెళ్ళా వాళ్ళ ఇంటి దగ్గరికి. అక్కడ వాళ్ళు చెప్పిన ఆ ఏరియాలో ఉండేవాళ్ళు చెప్పిన ఏంటంటే, ఆయన సడన్గా చనిపోయాడు సార్, వాళ్ళు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అన్నారు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు. ఎట్లా చనిపోయాడు? మళ్ళీ తర్వాత వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాను నేను. నా క్లాస్మేట్ ఆయన, హైకోర్టులో అడ్వకేట్. ఎలా చనిపోయాడు ఏంటి? కానీ నేను ఎంక్వైరీ చేస్తే ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాడు ఆయన. అడ్వకేట్ హైకోర్టులో ఇల్లు షిఫ్ట్ చేస్తున్నారు. లగేజ్ అంతా లారీకి మార్చారు, వేరే ఇంటికి షిఫ్ట్ చేశాడు. షిఫ్ట్ చేసి టైర్డ్ అయిపోయాడు. ఆయన మనిషిని ఆయనే పని చేసుకుంటాడు, లేబర్ వర్క్ కూడా ఆయనే చేసుకుంటాడు. ఒక పిల్లని పెట్టుకున్నాడు. ఎవరిని వీళ్ళిద్దరు కలిసి చేశారు. చాలా లగేజ్ ఉంది. అంతా మార్చేటప్పుడు ఒక లోడ్ తీసుకుని దింపేసి వచ్చారు. సెకండ్ లోడ్కి వచ్చినప్పుడు వాటర్ దప్పిన ఆయనకి. బాగా కూర్చొని తాగకుండా నిలబడుకొని గుడ్డ అని వాటర్ బాటిల్ తీసుకొని తాగొచ్చి లారీలో కూర్చొని డ్రైవర్ నడుపుకుంటూ పోయి ఆ ఇంటి దగ్గర పోయి ఆపేలో ఈయన చనిపోయింది లారీలో కూర్చొని. అర్థమైందా? డేంజర్ ఫ్రమ్ వాటర్. ఎందుకంటే నేను చెప్పి 5-6 ఏళ్ళ క్రితం చెప్పిన, ఇట్లా ఒక డేంజర్ ఫ్రమ్ వాటర్ అనేది ఉంది అని చెప్పినా కానీ ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాలి. అప్పటి నుంచి నేను అందరికీ పలానా వల్ల జరిగే అవకాశాలు ఉంటాయి. డేంజర్ ఫ్రమ్ వాటర్ అనేది ఎలా జరుగుతుంది? వరదల వల్ల, తుఫాన్ల వల్ల, లేదంటే మంచు కొండల వల్ల. మంచు బాగా పడేటప్పుడు రాజశేఖర రెడ్డి మరణం మంచు వల్ల జరిగింది. ఆ మంచు కొండలు బాగా అడ్డమైపోయి హెలికాప్టర్ కనపడక అది గుద్దుకొని ఇట్లా జరిగింది. అట్లా కొంతమందికి బాగా నదులు పొంగి పొరలే దానివల్ల. కొంతమంది వాగులు వంకలు పోతుంటాయి, ధైర్యంగా దిగుతారు, అట్లే బండ్లు వేసుకొని కొట్టుకొని పోతుంటారు. మనం చూసాం ఈ మధ్య కదా. ఆ విధంగా హైదరాబాద్ నగరంలో ఎప్పుడైనా వరదలు వస్తాయి అనుకుంటాం మనం. హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ వరదలు చూపిస్తూ ఉంటే రోడ్లలో ఒక 5-3 కొట్టుకొని పోతున్నారు. మనం పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఆగడం లేదు. ఇక్కడ వరదలు రావడం ఏంటి? హైదరాబాద్ నగరం ఇక్కడ సముద్రం లేదు, నదులు లేవు, ఏమీ లేవు, పడవలు వేసుకుని తిరిగే సందర్భాలు. కాబట్టి డేంజర్. బాత్రూమ్లు పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అదేవిధంగా బండిపైన పోతా రోడ్లలో నీళ్ళు ఎక్కువ వచ్చేసి గుంతలు ఉండి అక్కడ పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అది కూడా డేంజర్. కాబట్టి బాగా నీళ్లు ఆపకుండా తాగడం వల్ల కొంతమంది బీరు తాగుతుంటారు. ఆపకుండా తాగుతాను చూడు, 2 బీర్లు తాగేస్తానంటాడు. గుడగడా తాగుతుంటాడు బీరు బాటిల్ పట్టుకొని. అది కూడా డేంజర్ ఫ్రమ్ వాటర్. చనిపోయినారనుకో లిక్విడ్ వల్ల చనిపోవడం. కాబట్టి ఒకేసారి ఎక్కువ కొంతమంది ట్యాబ్లెట్ వేసుకొని అట్లాగా కింద పెడతాను చనిపోయేలో ఉన్నారు. ట్యాబ్లెట్ వేసుకుంటాడు నిలబడుకొని,
నీళ్ళు తాగుతాడు, కూర్చుంటానే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మంచిది కాదు. అందుకని కూర్చొని నీళ్ళు తాగాలి, కూర్చొని ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఎక్కడైనా నదులు, వాగులు, వంకలు, సముద్రాలు లేదా తుఫాన్లు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నదీ స్నానము, సముద్ర స్నానము అని వెళ్తుంటారు, లోపలికి వెళ్ళి ఎట్లా కొట్టుకొని పోతుంటారు. 1000 మంది స్నానం చేస్తుంటారు, ఆడ కొట్టుకొని మీద 2-3 కొట్టుకొని పోతుంటారు. వాళ్ళందరూ వీళ్ళు ఎందుకు పోయారు? వాళ్ళ చేతుల్లో తప్పనిసరిగా క్రాస్ గుర్తు చంద్రస్థానంలో ఉంటుంది. ఈ చంద్రస్థానంలో ఎవరికైతే క్రాస్ గుర్తు ఉంటుందో డేంజర్ ఫ్రమ్ వాటర్ అంటుంది. వాటర్ వల్ల ప్రమాదము. కాబట్టి క్రాస్ గుర్తు ఎక్కడెక్కడ ఉంటే మిగతా ఎక్కడ, ఇప్పుడు సపోజు ఈ ధనరేఖ ఉంటుంది, ధనరేఖ అంటాం, దీన్ని సూర్యరేఖ అంటాం. దీని మీద క్రాస్ గుర్తు ఉంటుంది. ధనలాభం, ధన నష్టం. క్రాస్ గుర్తు ధనరేఖ మీద ఉంటే ధన నష్టం అంటాం. ధన నష్టం అనేది వ్యాపారంలో నష్టం రావచ్చు, ఎవరైనా అప్పులు ఇస్తే తీసుకుని పోయి ముంచేయచ్చు, మనం ఎవరికైనా బ్యాంకులో షూరిటీ పెట్టి వాడు కట్టకుండా ఆ డబ్బు మనమే కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ధన నష్టం అనేది రకరకాలుగా ఉంటుంది. మోసకారం వల్ల పోవచ్చు. కొంతమంది ఏటీఎం కార్డులు పోగొట్టుకొని ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, సైబర్ క్రైమ్స్ కింద. కాబట్టి ఆ విధంగా ధన నష్టం అనేది జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో రవిరేఖ మీద కానీ క్రాస్ గుర్తు ఉంటాయి. కాబట్టి క్రాస్ గుర్తులు రకరకాల ప్లేసుల్లో ఉంటాయి. వాటి యొక్క ఫలితం ఏంది? ఇప్పుడు శిరోరేఖ మీద, శిరోరేఖ ఇట్లుంటుంది, ఈ శిరోరేఖ మీద క్రాస్ గుర్తు ఉంటుంది. వాళ్ళకు మైండ్ డిస్టర్బ్ అయింది ఆ ఏజ్లో. అర్థమైందా? మైండ్ వల్ల ప్రాబ్లం. మైండ్ వల్ల ప్రాబ్లం అంటే రకరకాల మైండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ఏజ్లో వస్తుంది చెప్పలేము. ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ ఎండింగ్. సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 80 సంవత్సరాలు అంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్ని బట్టి ఏజ్ అంతా తెలుస్తుంది. అనుభవం పైన చెప్పచ్చు, లేదా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పచ్చు. అర్థమైందా? కాబట్టి ఇట్లా రకరకాల గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు బట్టి ఇంకా రకరకాల గుర్తులు ఉన్నాయి, అవి చెప్తాను నేను.